వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్ణాటకలో అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంచారం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు అక్రమంగా ప్రవేశిస్తున్నారనే సమాచారంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుబిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల శ్రీరామసేన ఆధ్వర్యంలో హిందూ కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వస్తున్న అనుమానితులపై తక్షణమే నిఘా పెంచాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా భారతదేశంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు ఆ తర్వాత సురక్షిత ప్రాంతాల కోసం వెతుకుతూ కర్ణాటకకు చేరుకుంటున్నారని శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. వీరంతా నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను సృష్టించుకొని ఇక్కడి కాఫీ తోటలు, నిర్మాణ రంగాలు, గృహ కార్మికులుగా స్థిరపడుతున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. రైల్వే పోలీసులు కేవలం పైపైన తనిఖీలు మాత్రమే చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ వ్యవహారం కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 20 లక్షల మంది అక్రమ బంగ్లాదేశీయులు నివసిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అక్రమ వలసలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. హిందూ సంస్థల ఆందోళన నేపథ్యంలో కర్ణాటక అంతటా రక్షణ సంస్థలు నిఘా ముమ్మరం చేశాయి. హుబుల్లీ నుండి బంగ్లాదేశీయులు బస్సులు వస్తున్నారనే సమాచారంతో బెల్గావి బస్టాండ్ లో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 15 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా వారు బంగ్లాదేశీయులు కాదని పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కూలీలని తెలిసింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ద్వారా ప్రవేశించిన 21 మందికి పైగా బంగ్లాదేశీయులను గత కొన్ని నెలలుగా జాతీయ దర్యాప్తు సంస్థ, స్థానిక పోలీసులు బెంగళూరుతో పాటు పలు నగరాల్లో గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ఈ అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి కార్మికుడి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని హిందూ సంస్థలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో న్యాయం ఉంది. హిందూ సంస్థలు చేస్తున్న వాటికి సంబంధించి ఖచ్చితంగా మద్దతు తెలియజేయాలి. ఈ పశ్చిమ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి ఎక్కడైతే తరిమి కొడుతున్నారో అక్కడి నుంచి పారిపోతున్న బంగ్లాదేశీలు మళ్ళీ భారతదేశంలోని మరో రాష్ట్రంలో విస్తరించకుండా ప్రతి ప్రభుత్వం కూడా గట్టిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.